శక్తివంతమైన మరియు నమ్మదగిన శక్తి వనరుల కోసం అన్వేషణలో మానవుడు పరమాణు హృదయంలో దాగి ఉన్న శక్తిని కనుగొన్నాడు. అదే అణుశక్తి. అణు విద్యుత్ ప్లాంట్లు శిలజేందనాలు మాదిరిగా కాకుండా హానికరమైన గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయకుండా అపారమైన విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. ఒకే అణు విద్యుత్ ప్లాంట్లు మొత్తం నగరాలను ప్రకాశవంతం చేయగలవు. కాలుష్యం కలిగించే బొగ్గు ఆధారిత స్టేషన్లపై మన ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అణుశక్తి యొక్క ఆకర్షణాన్ని దాని అపారమైన శక్తిలో దాగి ఉంది. అయితే ఈ అపారమైన శక్తికి ఉపయోగించుకునే మార్గం సవాళ్లతో కూడుకున్నది. అణు విద్యుత్తి అని పిలువబడే పరమాణువులను విభజించే ప్రక్రియ, సంక్లిష్టమైన సంకేతాలు మరియు జాగ్రత్త అయిన భద్రత ప్రోటోకాల్స్ అవసరం. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ శుభ్రమైన మరియు సమృద్ధిగా శక్తి యొక్క వాగ్దానం అణుశక్తి అభివృద్ధికి ఇంధనం ఉంది. నేడు ఇది మానవ చాతుర్యానికి నిదర్శనగా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా మనం పోరాటంలో శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది. దాని ప్రారంభ దశల నుంచి ఆధునిక ప్రపంచంలో దాని పాత్ర వరకు అణుశక్తి యొక్క ప్రయాణం శాస్త్రీయ ఆవిష్కరణ మరియు సాంకేతిక ఆవిష్కరణ యొక్క మనోహరమైన కథ. అణుశక్తి కథ ఒక అద్భుతమైన ఆవిష్కరణతో ప్రారంభమవుతుంది. 1938లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఓట్టో హాన్ మరియు ఫ్రీడ్ స్ట్రిస్మన్ యురేనియా పరమాణువులను న్యూట్రియన్స్తో ప్రేరేపించారు. టెరియం వంటి తేలికైన మూలకాలను కనుగొన్నారు. లిస్మిట్టేర్ మరియు ఓట్టో ఫ్రిష్ యురేనియన్ పరమాణువు విడిపోయి అపారమైన శక్తిని విడుదల చేస్తుందని గ్రహించి ఇదే అణు విచ్ఛిత్తి అని తెలియజేశారు. ఈ ఆవిష్కరణ శాస్త్రీయ కార్యకలాపాలను ప్రారంభించింది. ఎన్రికో ఫెర్మి 1942లో ప్రపంచంలోని మొట్టమొదటి స్వయం నిలకడగా ఉండే అణు గొలుసు ప్రతిచర్యను సృష్టించాడు. ఇది అణుశక్తిని ఉపయోగించుకునే దిశగా కీలకమైన దశ. ఈ మార్గదర్శక శాస్త్రవేత్తలు అణ్వాయుధాలు మరియు విద్యుత్ యొక్క శాంతియుత ఉత్పత్తి రెండిటికి పునాది వేశారు. ప్రతి అణు విద్యుత్ ప్లాంట్ మధ్యలో రియాక్టర్ ఉంది. ఇది అణు విచ్ఛిత్తి నుండి విడుదలయ్యే శక్తిని ఉపయోగించుకోవడానికి రూపొందించిన ఇంజనీరింగ్ అద్భుతం. రియాక్టర్ నియంత్రిత అగ్నిలా పనిచేస్తుంది. ఇక్కడ యురేనియం పరమాణువు విడిపోతాయి, ఆవిరిని ఉత్పత్తి చేసి వేడిని విడుదల చేస్తాయి. ఈ ఆవిరి జనరేటర్లకు అనుసంధానించడానికి టిబెటన్లు నడుపుతుంది, విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. రియాక్టర్ లోపల సుసంపన్నమైన యురేనియం కలిగిన ఇంధన కడ్డీలు జాగ్రత్తగా అమర్చబడి ఉంటాయి. నియంత్రణ కడ్డీలు విద్యుత్ రేటును నియంత్రిస్తాయి మరియు ప్రతిచర్య అదుపులోకి రావడం నిరోధిస్తాయి. రియాక్టర్ కోర్ చుట్టూ ఒక మందపాటి కాంక్రీట్ నియంత్రణ నిర్మాణం ఉంది. ఇది ప్రమాదం జరిగినప్పుడు రేడియేషన్ విడుదలను నిరోధించడానికి రూపొందించబడింది. విచ్ఛిత్తి నుండి విద్యుత్ ఉత్పత్తి వరకు మొత్తం ప్రక్రియను అధునాతన వ్యవస్థ జాగ్రత్తగా పర్యవేక్షిస్తాయి మరియు నియంత్రిస్తాయి. అణు విద్యుత్ ప్లాంట్ల యొక్క సురక్షితమైన మరియు సమర్థవంతమైన ఆపరేషన్ను నిర్ధారిస్తాయి. ఖనిజం నుండి శక్తి వరకు ఉన్న అణు ఇంధనం చక్రం. యురేనియం ఖనిజం నుండి విద్యుత్ వరకు ప్రయాణం అణు ఇంధన చక్రం అని పిలువబడే సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది యురేనియం ఖనిజాన్ని తవ్వడంతో ప్రారంభమవుతుంది. ఇది యురేనియం ఆక్సిడేట్ సాంద్రత లేదా ఎల్లో కేక్ సంగ్రహించడానికి ప్రాసెస్ చేయబడి ఎల్లో కేక్ అణు రియాక్టర్ కు ఇంధనమైన U-235 యొక్క సాంద్రత పెంచడానికి సుసంపన్నతకు లోనవుతుంది. సుసంపన్నమైన యురేనియం ఇంధన గుళికలను ఏర్పడుతుంది. ఇంధన కడ్డీలను సృష్టించడానికి లోహ గొట్టాల లోపల పేర్చబడి అణు విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయబడుతుంది. రియాక్టర్ లో చాలా సంవత్సరాల తర్వాత ఖర్చు చేసిన ఇంధన కడ్డీలను చల్లబరచడానికి మరియు కొంత రేడియేషన్ ధార్మిక క్షీణించడానికి ప్రత్యేక కొలనులో నిల్వ చేస్తారు. 2 రియాక్టర్ కథ. ఇది వివిధ రకాల రియాక్టర్లు ఉన్నాయి. ప్రతి దాని సొంత రూపకల్పన, లక్షణాలు, ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నాయి. అత్యంత సాధన రకాలు 2 ఫ్రేజ్ రేజ్ వాటర్ రియాక్టర్ PWR మరియు మరిగే నీటి రియాక్టర్లు PWR. అధిక పీడనం కింద నీటిని శీతలకారి మరియు మోడరేట్ రెండింటిని ఉపయోగిస్తాయి. ఇది మరిగేలా నిరోధిస్తుంది. BWRలు తక్కువ పీడనం వద్ద పనిచేస్తాయి. రియాక్టర్ కోర్లని నీరు ఉడకబెట్టడానికి మరియు నేరుగా ఆవిరిని ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది. ఇంధనంగా సహజ యురేనియం మరియు మోడరేటర్గా భారీ నీటిని ఉపయోగించి కెండు రియాక్టర్ వంటి ఇతర రియాక్టర్ డిజైన్లు కూడా ఉన్నాయి. రియాక్టర్ రకం, ఎంపిక, ఖర్చు, భద్రత ప్రతిపాదనలు మరియు ఇంధనం మరియు వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. శక్తి మరియు వాగ్దానం
అణుశక్తి యొక్క ప్రయోజనాలు. ప్రపంచంలో పెరుగుతున్న శక్తి డిమాండ్లను తీర్చడానికి అణుశక్తి ఒక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. అణు విద్యుత్ ప్లాంట్లు చాలా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తిని కలిగి ఉంటాయి. తక్కువ మొత్తంలో ఇంధనం నుండి అపారమైన విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయి. అణుశక్తి ఒక శుభ్రమైన శక్తి వనరు. ఆపరేషన్ సమయంలో వాస్తవంగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను ఉత్పత్తి చేయదు. అణు విద్యుత్ ప్లాంట్లు చాలా నమ్మదగినవి మరియు ఎక్కువ కాలం నిరంతరం పనిచేయగలవు. సౌర మరియు గాలి వంటి పునరుత్పాదక శక్తి వనరుల మాదిరిగా కాకుండా అణు విద్యుత్ ప్లాంట్లు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉండవు. అణుశక్తి స్థిరమైన ప్రపంచ శక్తి మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. శక్తి భద్రతను కూడా దోహదం చేస్తుంది. అణుశక్తి ప్రపంచ శక్తి ప్రకృతి దృశ్యంలో ఒక బెకేన్ లాంటిది. ప్రపంచ శక్తి ప్రకృతి దృశ్యంలో అణుశక్తి ఆశాకిరణంగా నిలుస్తుంది. శుభ్రమైన, నమ్మదగిన మరియు సమృద్ధిగా విద్యుత్తును అందించే దాని సామర్థ్యం స్థిరమైన శక్తి భవిష్యత్తుకు అనివార్యం చేస్తుంది. అణు వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం మరియు సంభావ్య రియాక్టర్ ప్రమాదాలు వంటి సవాళ్లు మిగిలి ఉన్నప్పటికీ ఇవి సాంకేతిక పురోగతి మరియు కఠినమైన భద్రత నిబంధనల ద్వారా నిరంతరం పరిష్కరించబడుతున్నాయి. ఈ శక్తివంతమైన సాంకేతికతను బాధ్యతాయుతంగా మరియు స్థిరంగా సేకరించడం ద్వారా రాబోయే తరాలు శుభ్రమైన, ప్రకాశవంతమైన మరియు శక్తి సురక్షితమైన భవిష్యత్తును మార్గం సుమగం చేయవచ్చు.